ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. కంప్లీట్‌గా మనకు ప్రీవియస్ క్లాసులలో ట్రెండ్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, ఎస్ఎన్ఆర్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హయ్యర్ హై, హయ్యర్ లో ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం కదా. సో ఇప్పుడు కంప్లీట్‌గా మీకు లైవ్ చార్ట్‌లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా లెవెల్స్ డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా, మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ అనేది దొరుకుతుంది అనేది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్, మనకు ట్రేడింగ్ సారీ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది మనకు ఎక్కడ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి లెవెల్ని, అలాగే ప్రైస్ యాక్షన్ రూల్స్ ప్రకారం ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది నేను ఈరోజు మీకు లైవ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపిస్తాను. ఎందుకంటే మీ క్లారిటీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ, ఆ, ఇది కోటెక్స్ బ్రోకరు. సో ఒక్కొక్కరు ఒక బ్రోకర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు దాంట్లో టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటే లెవెల్స్ గురించి మనకు హార్జెంటల్ లైన్ మరియు ట్రెండ్ లైన్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు అవి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది మీకు జనరల్గా తెలిసే ఉంటుంది. బట్ తెలియని వారి కోసం నేను జనరల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆ, ఇక్కడ త్రీ త్రీ డాట్స్ తోటి ఉన్నది కదా అండి. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక టూల్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా వస్తుంది చార్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 5 సెకండ్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే మనకు డిస్ప్లే అవుతున్నామో క్యాండిల్ స్టిక్, ఈ క్యాండిల్ స్టిక్ ప్రతి ఒక్కటి 1 మినిట్ క్యాండిల్ అన్నమాట. సో మీకు ఏ క్యాండిల్ స్టిక్లో ట్రేడ్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడికి వెళ్ళేసి ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీకు 1 మినిట్ క్యాండిల్ కావాలంటే 1 మినిట్, ఒకవేళ 2 మినిట్ క్యాండిల్ కావాలంటే 2 మినిట్, మీ ఇష్టం అన్నట్టు. ఇప్పుడు ఇది 2 మినిట్ క్యాండిల్. సో ఇప్పుడు ఇది క్యాండిల్ స్టిక్, ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ 2 మినిట్స్ లోపు క్లోజ్ అవుతుంది. సో ఇది 2 మినిట్ క్యాండిల్ స్టిక్ అన్నట్టు. సో అలాగే 5 మినిట్ క్యాండిల్ స్టిక్ మీరు సెలెక్షన్ చేసుకున్నారు అనుకోండి. 5 మినిట్ క్యాండిల్ స్టిక్, ఈ ఒక్క క్యాండిల్ 5 మినిట్స్ రన్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది అలా అన్నట్టు. కాకపోతే ఎక్కువ మనకు బైనరీలో ముఖ్యంగా 1 మినిట్లోనే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తారు. 1 మినిట్లో అండ్ 5 మినిట్, ఈ రెండు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు ప్రొఫెషనల్స్ కూడా. ఓకేనా, మీకు జనరల్ బేసిక్ తెలిసి ఉండాలి బ్రోకర్ గురించి, కాబట్టి ఈ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పెన్ టైప్ మార్క్ ఉంది కదండి. ఇక్కడ ఈ పెన్ టైప్ మార్క్, ఆ పెన్ టైప్ మార్క్ క్లిక్ చేస్తే మనకు టూల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆర్క్, క్రాస్ లైన్, కర్వ్, సైకిల్, లైక్ డేట్ రేంజ్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనకు మెయిన్గా దీంట్లో మనకు ఉపయోగపడేది ఇవే అన్నమాట. ఏదైతే ఉందో ట్రెండ్ లైను, ట్రెండ్ యాంగిల్, రెక్టాంగిల్, ఇవి మళ్ళీ ఇది రే అని ఉంది కదా, ఈ రే కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు. సో అది ఏ విధంగా యూజ్ చేయాలనేది చూపిస్తాను అన్నమాట మీకు. సో ఇప్పుడు మనకు హార్జంటల్ లైన్, సో ఇప్పుడు హార్జంటల్ లైన్ కావాలి కాబట్టి హార్జంటల్ లైన్. సో చూడండి, హార్జంటల్ లైన్ ఇది అడ్డంగా ఉంటుంది కాబట్టి జనరల్గా హార్జంటల్ లైన్ అంటే మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది. సో ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. సో మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం అండి. రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ నుంచి మనము స్టార్ట్ చేద్దాము. రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఎక్కడైతే ఒక టూ లెవెల్ దగ్గర, అంటే టూ లెవెల్స్ను అంటే మనకు 2 పాయింట్స్ నుంచి వెళ్ళి సెల్లర్స్ 2 క్యాండిల్స్ అండ్ అంతకన్నా ఎక్కువ క్యాండిల్స్ మనకు రివర్సల్ అనేది చూపించింది అనుకోండి. సో అదొక రెసిస్టెన్స్ లెవెల్. అది రెసిస్టెన్స్ ఎప్పుడు కానీ సెల్లర్ లెవెల్ తెలుసు కదా మీకు. అది జనరల్ మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఈ హారిజంటల్ లెవెల్ అనేది మనం అక్కడ ఏ విధంగా మార్క్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. అది ఎందుకు డ్రా చేశానని కూడా మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశానండి.
ఓకే. ఇది ఎందుకు డ్రా చేశానంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసినట్టయితే ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక రివర్సల్ అండ్ ఇక్కడ ఒక రివర్సల్ చూపెట్టింది. సో ఇక్కడ రివర్సల్ చూపెట్టినప్పుడల్లా చూడండి, ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ వచ్చాయి? 1, 2, 3, 4 ఈ రకంగా ఇక్కడ ఒక 4 క్యాండిల్స్ మూమెంట్ అని చూపెట్టింది మనకి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 2 క్యాండిల్స్ మూమెంట్ అని చూపెట్టింది. సారీ, ఇక్కడ 2 క్యాండిల్స్ మూమెంట్ అని చూపెట్టింది. సో నేను ఈ 2 పాయింట్ని బేస్ చేసుకొని నేను ఈ లైన్ అనేది డ్రా చేశాను. సో సెల్లర్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ లెవెల్, మరియు ఎక్కడైతే మళ్ళీ స్ట్రాంగ్ అయ్యారో ఆ లెవెల్, కంప్లీట్గా స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ ఇంకో అదర్ రివర్సల్ పాయింట్ రెండింటిని కలిపి నేను ఈ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. కంప్లీట్గా ఆ రకంగా డ్రా చేశాను అన్నమాట. సో మనకు చూపిస్తాను చూడండి, ఫ్యూచర్లో మార్కెట్ ఇక్కడ చూడండి, సేమ్ అదే లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ కరెక్ట్ అదే లెవెల్ దగ్గర రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, చిన్న విక్ తోటి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది పైన. చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ చిన్న విక్ తోటి క్లోజ్ అయిపోయింది. అంటే అక్కడ సెల్లర్ ఎంట్రీ ఇచ్చారని అర్థం. కరెక్ట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ కింద క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనము డౌన్ ట్రేడ్ ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే మా క్యాండిల్ స్టిక్ అనేది ఇది అప్ వెళ్ళిపోతుందో 30 సెకండ్ లోపు మనం ఈ లెవెల్ పైన డౌన్ ట్రేడ్ చేసుకుంటే మనకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తెలుసు కదా మనకి, ఇప్పుడు కొటెక్స్లో, బినోమోలో, ఐక్యూ ఆప్షన్లో 30 సెకండ్స్ లోపు మనం ట్రేడ్ ఎంట్రీ కొట్టచ్చు. అదే ఒలామ్ ట్రేడ్లో అయితే అది టైమర్ మోడ్ ఉంటుంది. మీరు 1 మినిట్ అంటే అది 1 మినిట్లోగానే కొట్టాలి, లేకపోతే 1 సెకండ్ అటు ఇటు అయినా కూడా అది 1 మినిట్లోనే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, మీకు కరెక్ట్ ఎంట్రీ దొరకదు. అదే కొటెక్స్లో అయితే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. 30 సెకండ్స్ వరకు కూడా మీరు ఆగి చూసుకొని కరెక్ట్ పాయింట్ దొరికించుకొని మరి మీరు మార్జినల్ సేఫ్టీ తోటి ట్రేడ్ చేయొచ్చు. మార్జినల్ సేఫ్టీ అంటే ఏం లేదండి, ఇప్పుడు 30 సెకండ్స్ లోపు ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మీ ప్రెడిక్షన్ వచ్చేసి అప్ అనుకోండి. సో ఈ క్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా 30 సెకండ్స్ ఎంత కిందికి వస్తుందో అంత కిందికి వచ్చిన తర్వాత మీరు అప్ ట్రేడ్ కొడితే అది ఒకవేళ లాస్ట్కి వచ్చి మీ ఎంట్రీ పైన కూడా క్లోజ్ అయినా కూడా మీ ట్రేడ్ విన్ అవుతుంది. సో ఎంట్రీ కోసం మనం ఎప్పుడు కానీ మార్జినల్ సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ రకంగా ఎక్కువ యాక్యురసీ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పాను కదండి, అంటే కంప్లీట్గా 2 రివర్సల్ పాయింట్ చూసుకొని మీరు అక్కడ నుంచి లెవెల్ డ్రా చేసుకుంటే కంప్లీట్గా మీకు యాక్యురసీ అనేది, అంటే వాలిడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మీకు తెలిసిపోతుంది. అంటే మీకు రీజన్ తెలియాలి, ఆ లెవెల్ డ్రా చేసినప్పుడు మీరు ఎందుకు ఆ లెవెల్ డ్రా చేశారనేది మీకు రీజన్ తెలియాలి. సో అట్ ద సేమ్ ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ గురించి మనం చెప్పుకున్నాం. సో అలాగే ఇప్పుడు సపోర్ట్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్కడనే చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ కంప్లీట్గా ఒక రేంజింగ్ మోడ్లో ఉంది, అంటే పర్ఫెక్ట్గా ఒక అప్ ట్రెండ్ లేదు, ఒక డౌన్ ట్రెండ్ లేదు. సో మీకు ఒక రేంజింగ్ మోడ్లో ఉంది. ట్రెండీ మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్లో మాట్లాడుకుందాం దీని తర్వాత. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేస్తానండి. ఓకే, నేను ఇప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేశానండి. ఈ సపోర్ట్ లెవెల్ని ఎందుకు డ్రా చేశాను అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్ రిజెక్షన్ నుంచి క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ 2 క్యాండిల్స్ మూమెంటం చూపెట్టింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ మూమెంటం, ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ మూమెంటం, అంటే ఆ రెండింటి కాంటాక్ట్ మనం కలుపుకొని ఎక్కడనైతే
ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్. సో కంప్లీట్గా ఎక్కడ నుండి అయితే రిజెక్షన్స్ పాయింట్స్ ఉన్నాయో కంప్లీట్గా ఆ వీక్స్ని కలుపుకొని ఆ కాంటాక్ట్తోని నేను ఈ లెవెల్ డ్రా చేశాను, ఈ విధంగా డ్రా చేశాను. ఓకే. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు 30 సెకండ్ లోపు ఈ లెవెల్ కిందికి వచ్చినప్పుడు మనం ఇక్కడ అప్ ట్రేడ్ చేసుకుంటే 100% అప్ ట్రేడ్ అనేది విన్ అవుతుంది. అప్కి తీసుకోవాలి ట్రేడ్ వచ్చేసి అప్ ట్రేడ్, ఈ బటన్, ఈ గ్రీన్ బటన్ ఉంది కదా, అది నొక్కాలి 30 సెకండ్ లోపు వచ్చినప్పుడు. అంతే, ఇదంతా కంప్లీట్గా యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్ ప్రకారమే మార్కెట్ అనేది నడుస్తుంది అన్నమాట. సో మన ప్రైస్ యాక్షన్ రూల్ ప్రకారం తెలుసు కదా, లెవెల్ వాలిడ్ లెవెల్, ఆ వాలిడ్ లెవెల్ దగ్గర ఇంకా మార్కెట్ అనేది రాలేదు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ లెవెల్ 2 లెవెల్స్ మనకి ఇక్కడ క్రియేట్ చేసి మనం వాలిడ్ లెవెల్ అని డ్రా చేసి పెట్టుకున్నాం. సో మీరు వెయిట్ చేయాలి ఇక్కడ 2 వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు తొందరపడకుండా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చేదాకా వెయిట్ చేయాలి, పక్కా వస్తుంది అంటే ఒక వాలిడ్ లెవెల్ కాబట్టి కంప్లీట్గా యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూలు మార్కెట్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంటే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే ఒకసారి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ కింది నుంచి మళ్ళీ రీటెస్ట్ కోసం ఆ లెవెల్ దగ్గరికి రావాల్సిందే. అంటే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్ ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది మార్కెట్లో కామన్గా. సో మీరు ఎన్ని నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇది 1 మినిట్ క్యాండిల్ కాబట్టి ఇప్పుడు ఈ ఒక వాలిడ్ లెవెల్ అనేది మీరు డ్రా చేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక ట్రేడ్ ఎంట్రీ కోసము అంటే ఇప్పుడు ఇదొకటి అయిపోయింది. సో ఆఫ్టర్ ఈ క్యాండిల్ అంటే 1 2 3 4 5 6 7 8 9 మినిట్స్, 10 మినిట్స్ అంటే ఆ లెవెల్ దగ్గరికి రావడానికి మీకు 10 మినిట్స్ పట్టిందన్నమాట. 10 మినిట్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఒక ట్రేడ్ ఎప్పుడూ కానీ మీరు గుర్తుపెట్టుకొని నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా మీరు డైలీ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. డైలీ నేను ఒక 5 ట్రేడ్లు చేస్తాను, లేకపోతే పొద్దున ఒక 3 ట్రేడ్లు. ఎప్పుడు కానీ మార్కెట్ ఈవినింగ్ టైంలో బాగుంటుందండి, ఈవినింగ్ టైంలో చేస్తే బెటరు. ముఖ్యంగా 4x మార్కెట్ కాబట్టి ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ ఎప్పుడు కానీ ఈవినింగ్ టైంలో బాగుంటుంది. రోజుకు ఒక 3-4 ట్రేడ్లు లేకపోతే 5 ట్రేడ్లు టార్గెట్ పెట్టుకోవాలి. 5 ట్రేడ్లలో మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వరుసగా మీరు 2 ట్రేడ్లు లాస్ అయితే మీరు ఆ రోజు ఆపేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ పోతుంటుంది. ఎక్స్పీరియన్స్తో మాత్రమే మీకు దీంట్లో ఇంకా ముందుకెళ్తారు. అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కంప్లీట్గా. సో మీరు ప్రతిదానికి ట్రేడ్ చేసిన దానికి ప్రతిదానికి రీజన్ ఉండాలి, రీజన్ ఉంటే మాత్రమే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ మీకు మంచి ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది ఉంటుంది. అంటే లెవెల్స్ దగ్గర అది ఏ విధంగా వర్క్ అవుతుంది, అది ఎందుకు వర్క్ అవుతుంది, ఆ క్యాండిల్ అక్కడ మనకి ఏం చెప్తుంది అనేది కూడా నేను క్యాండిల్స్టిక్ రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్గా. అప్పుడు లెవెల్ క్యాండిల్స్టిక్ ఏ విధంగా కలిపి యూజ్ చేసుకోవాలి, అది ప్రైస్ యాక్షన్, అది పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ అన్నమాట. క్యాండిల్స్టిక్ రీడింగ్ అనేది అంటే మార్కెట్ని మీరు రీడ్ చేస్తారు, మార్కెట్ అక్కడ ఏం చెప్తుంది ప్రతి క్యాండిల్లో అనేది మీరు రీడ్ చేస్తారు కాబట్టి కంప్లీట్గా మీకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అంటే 2 రివర్సల్స్ ఉన్న ఒక వాలిడ్ లెవెల్ మీరు డ్రా చేసుకొని పెట్టుకున్నారు. 9 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేస్తే ఏం తప్పు లేదండి. ఒక మంచి ఎంట్రీ కోసం స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అనేవాళ్ళు గంటలు వెయిట్ చేస్తారు. సో దీంట్లో మనకు కావాల్సింది మెయిన్గా పేషెన్స్ లేనిది దీంట్లో గెట్ ఇన్ అవ్వలేరు ఎవరైనా కానీ. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఇస్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పేషెన్స్ ఇస్ ద కీ ఇన్ ట్రేడింగ్. ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి పక్కా. పేషెన్స్ ఉంటేనే మీరు దీంట్లో సక్సెస్ సాధించగలుగుతారు. సో ఒక ట్రేడ్ మీకు దొరికింది ఇక్కడ ఇట్లా ఈ విధంగా మీరు వాలిడ్ లెవెల్స్ ఎక్కడైతే 2 రివర్సల్స్ తెలియాలి, ఏ విధంగా డ్రా చేశారు అనేది కూడా తెలియాలి అన్నమాట. అన్ని రిజెక్షన్స్ పాయింట్ని కలుపుకొని కంప్లీట్గా మీరు ఆ లెవెల్ని డ్రా చేసినప్పుడు ఈ విధంగా మనకు యూజ్ అవుతుంది. సో సపోర్ట్ లెవెల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి, ఎస్ఎన్ఆర్ లెవెల్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎస్ఎన్ఆర్ లెవెల్ అంటే ఎక్కడనైతే మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అదే సపోర్ట్ను బ్రేక్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అంటే సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు
అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ ఈ క్యాండిల్ దగ్గర ఈ రెడ్ క్యాండిల్ రిజెక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందా లెవెల్ దగ్గర. ఓకే, తర్వాత ఇదే రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది మార్కెట్. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఇంకోటి ఇదే బాధ. మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రెండు క్యాండిల్తో రీటెస్ట్కి వెళ్ళింది. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ రూల్స్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఎప్పుడు కానీ రీటెస్ట్కి వెళ్తుంది మార్కెట్. అది ఏ విధంగానైనా వెళ్ళొచ్చు. రెండు క్యాండిల్స్ తోటి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకా కిందికి వచ్చి మళ్ళీ ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. అది ఏ రకంగా వెళ్ళొచ్చు. సో ఎస్ఎన్ఆర్ లైన్ కానీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కానీ లేకపోతే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కానీ అది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ రీటెస్ట్ అనేది జరిగింది. సో అక్కడ మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. చెప్పినా కదా, సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్. ఒక సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత అది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇదే గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ తీసుకొని అక్కడ క్లోజ్ అయినప్పుడు సపోర్టు ఇక్కడ చూడు ఇన్నిసార్లు ఇది సపోర్ట్ అయింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇన్నిసార్లు గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే అది ఒక లెవెల్ లాగా వర్క్ చేసింది. వర్క్ చేసినప్పుడు ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచే ఒక మూమెంటం చూపించింది. అంటే మనకు హిస్టరీలో సపోర్ట్ లాగాను ప్రజెంట్లో మనకు రెసిస్టెన్స్ లాగాను ఆ లెవెల్ వర్క్ చేసింది. కాబట్టి అది సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్, ఎస్ఎన్ఆర్ లెవెల్ అని దీన్ని అంటారు అన్నమాట. సో మార్కెట్ అనేది ఈ రెండు క్యాండిల్ తర్వాత ఇక్కడ రీటెస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మనకు కంటిన్యూషన్ సైన్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మార్కెట్ 30 సెకండ్లో పైనకి వెళ్ళినప్పుడు కానీ మనం ఇక్కడ డౌన్ ట్రేడ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఎస్ఎన్ఆర్. సో ఇప్పుడు అదే లెవెల్ మనకి ఇక్కడ చూడండి, అదే లెవెల్ ఇదే లెవెల్ ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ అప్ వెళ్ళిపోయింది. తర్వాత రెండు క్యాండిల్ తర్వాత ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంటే ఇక్కడ సెల్లర్ అనే వాళ్ళు ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నారు. అంటే నెక్స్ట్ మీరు 100% షూర్ ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఎస్ఎన్ఆర్ ఇలా వర్క్ చేస్తుంది అన్నమాట. రిజెక్షన్ తీసుకొని అక్కడ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ బయర్స్ ఎంట్రీ అయ్యిల్లు ఆ క్యాండిల్లో. చూపిస్తాను, ఆల్రెడీ బయర్స్ ఎంట్రీ అయ్యిల్లు ఆ క్యాండిల్లో. మళ్ళీ వీక్ ఉన్నారు ఇక్కడ సెల్లర్. సో నెక్స్ట్ రావాల్సింది గ్రీన్ క్యాండిలే. ఎందుకు, రీజన్ ఏంటి అంటే ఎందుకంటే ఎస్ఎన్ఆర్ లెవెల్ ఇది. సింపుల్, ఎస్ఎన్ఆర్ లెవెల్ ఇక్కడ మనకు హిస్టరీలో అది బయర్ లెవెల్ గాను సెల్లర్ లెవెల్ గాను వర్క్ చేసిన ఎస్ఎన్ఆర్ లెవెల్ అది. సో మనకు అది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ అక్కడ ఒక వీక్నెస్ చూపెట్టింది. మళ్ళీ ఒక బయర్ ఎంట్రీ అయ్యారు ఆ క్యాండిల్లో. సో కాబట్టి ఇక్కడ చూడండి బయర్ ఎంట్రీ అయ్యారు. కాబట్టి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అది ఎస్ఎన్ఆర్ లెవెల్ అనేది ఇది అన్నట్టు. మార్కెట్ ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తోటి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రైస్ యాక్షన్ అన్నమాట. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది లెవెల్ అండ్ క్యాండిల్స్టిక్ రీడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు కంప్లీట్గా. సో నెక్స్ట్ ట్రెండ్ లైన్ ట్రేడింగ్. ట్రెండ్ లైన్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు మనకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మనకు ట్రెండ్ లైను అండ్ ట్రెండ్ యాంగిల్, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి రే అని ఉంది చూడండి. ఈ రే, ఈ మూడు మనకు ట్రెండ్ లైన్ని డ్రా చేయడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. సో నేను మోస్ట్లీ ఎక్కువ ఈ రేను యూజ్ చేస్తాను. ఎందుకంటే
ఒక 2 ప్యాన్లు కలిపితే కంప్లీట్గా అది అట్లా సెట్ అయిపోతుంది అన్నమాట. మీకు చూపిస్తాను ఏ విధంగా. ఇగో ఇట్లా ఇది ఫ్యూజ్ మొత్తం ఎంత అంటే దీనికి ఒక ఎండింగ్ అనేది ఏమి ఉండదు అన్నట్టు. ఈ రేకి కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఎక్కడనంటే మార్కెట్ ఎంత పైకి వెళ్ళిపోయినా ఎంత డౌన్కి వెళ్ళిపోయినా ఇంకా నెల రోజులైనా సంవత్సరమైనా ఈ లైన్ ఇలాగే యూజ్ చేయాలి. ఇది అంటే ఇంతే ఉంటుంది అంటే దీనికి ఒక ఎండింగ్ అనేది లేదు రే అనే దానికి. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఇది 5 మినిట్ క్యాండిల్ నడుస్తుంది. సో 5 మినిట్ క్యాండిల్ అయినా 1 మినిట్ క్యాండిల్ లెవెల్స్ ఆ విధంగా డ్రా చేసుకుంటాం కాబట్టి సో మనకు ప్రాబ్లం లేదు. ఇదే మీరు 1 మినిట్ క్యాండిల్ అనుకోవచ్చు, అనుకొని కూడా మీరు చూడవచ్చు, పర్లేదు. సో ఇప్పుడు మనకు ఏదైనా కానీ 2 రివర్సల్స్ కావాలి అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడు కానీ మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడ ప్రాపర్ ట్రెండ్ లేదు. సో నెక్స్ట్ వెబ్సైట్లో చూద్దాం. వీడియో పెద్దగా ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా చూడొద్దు. చాలా డీటెయిల్డ్గా ఫోకస్ పెట్టి దీంట్లో చూస్తే మీకు పక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మంచి అప్ ట్రెండ్ రైట్. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇది ఇక చూడండి, ఇక్కడ హైస్ బ్రేక్ అవుతూ ఉన్నాయి. హైస్ అనేది మార్కెట్ బ్రేక్ చేస్తూ ఉంది. ఈ హైస్ని ఇక్కడ నుంచి ఈ హైస్ని మార్కెట్ బ్రేక్ చేస్తూ ఉంది. సో ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ అవుతూ ఉంది. హయ్యర్ హై అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఇక్కడ హయ్యర్ లోస్ కూడా షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇది ఒక మంచి అప్ ట్రెండ్ మార్కెట్ ఇది కూడా. సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా సో ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ ట్రెండ్ లైన్, ఎందుకంటే మనం ఒక బయర్ లెవెల్ని డ్రా చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి 2 క్యాండిల్స్ మూమెంటం, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 2 క్యాండిల్స్ రిజెక్షన్ వచ్చింది. సో ఈ 2 క్యాండిల్స్ని కలుపుకొని నేను ఈ లెవెల్ డ్రా చేశాను. సో ఈ క్యాండిల్ వచ్చేసి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బయర్ క్యాండిల్. సో ఎప్పుడు కానీ లెవెల్ కింద మీరు మార్కెట్ వచ్చిన తర్వాత 30 సెకండ్స్ లోపు మీరు 1 మినిట్ క్యాండిల్ కనుక యూజ్ చేస్తే 30 సెకండ్స్ లోపు లెవెల్ కింద మీరు ట్రేడ్ చేసినట్టయితే మార్కెట్ 100% మీరు అక్కడ విన్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోర్టు ట్రెండ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఎలాగ డ్రా చేసుకోవాలంటే ఒక సెల్లర్ ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలని నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేస్తాను. చూడండి, రే ఇలాగా పనిచేస్తున్నట్టు మీరు ఒక్క దగ్గర దీన్ని అది సెట్ చేసారంటే అది వెళ్తానే ఉంటుంది. దానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు అన్నమాట. సో ట్రెండ్ లైన్ అయితే మీరు జస్ట్ 2 పాయింట్లు మాత్రం డ్రా చేసుకుంటే మీరు ఎక్కడి వరకు సెట్ చేస్తే అక్కడి వరకే ఉండిపోతుంది అది ట్రెండ్ లైన్. సో మీకు ట్రెండ్ లైన్ కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇది షార్ట్ లెంత్ అన్నట్టు. కంప్లీట్గా మీరు ఎక్కడి వరకు డ్రా చేసుకుంటే అక్కడి వరకు డ్రా అయిపోతుంది ఇది కంప్లీట్గా. ఇక్కడ చూడండి 2 రివర్సల్ పాయింట్స్ కదా, 2 రివర్సల్ పాయింట్ నేను డ్రా చేసుకున్నాను. సో నేను ఎందుకు డ్రా చేశాను ఇది అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ 2 టైమ్స్ ఎంట్రీ ఇచ్చారు, మంచి మూమెంటం ఉంది. సో ప్రీవియస్ లో కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మంచి మూమెంటం అంటే 2 క్యాండిల్స్ ఆఫ్ మూమెంటం ఉంది అక్కడ. సో ఆ 2 కాంటాక్ట్స్ని నేను కలిపి డ్రా చేసుకున్నాను.
డ్రా చేసుకున్నప్పుడు కంప్లీట్గా ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయిపోయింది. మీకు జూమ్ చేపిస్తా చూడండి. ఈ రివర్సల్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా కంప్లీట్గా. ఒక వాలిడ్ లెవెల్ ఇట్లా డ్రా చేసుకున్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసుకుని మీరు 100% నెక్స్ట్ షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బయర్ కూడా వీక్ ఉన్నారు. సో ఇది 100% రెడ్. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవ్వాల్సిందే. 2 కాంటాక్ట్స్ కలిపి నేను డ్రా చేశాను అన్నమాట అది. సో ఈ రకంగా అన్నమాట. ఈ రకంగా మీరు ట్రెండ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. సో ట్రెండ్ లైను, సపోర్ట్ లెవెలు, ఎస్ఎన్ఆర్ లెవెలు ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది మీరు ఇప్పుడు ఈరోజు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. సో ఈ విధంగా డ్రా చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవ్రీడే. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్స్టిక్ రీడింగ్. ఆ లెవెల్ దగ్గర సమ్ టైమ్స్ మీకు అదే లెవెల్ దగ్గర క్యాండిల్ క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేసి అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ ఎందుకు అవుతుంది అనేది మీరు క్యాండిల్స్టిక్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ క్యాండిల్స్టిక్ రీడింగ్ వస్తే ఇటు లెవెల్స్ అటు క్యాండిల్స్టిక్ రీడింగ్ ఇవి రెండు మిక్స్ చేసి మీరు కంప్లీట్గా ట్రేడింగ్ ఈజీగా చేయగలుగుతారు అన్నమాట. సో నెక్స్ట్ క్యాండిల్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ యాజ్ పర్ రూల్స్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ వర్క్ చేసింది. 2 రివర్సల్ పాయింట్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ రియాక్షన్ క్లోజ్ నెక్స్ట్ డౌన్ ట్రేడ్ ఓపెన్ చేసాం, మన ట్రేడ్ విన్ అయిపోయింది. సో అదే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ పని చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 3 మూమెంటం గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. మళ్ళీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ క్యాండిల్ కూడా దాన్ని బ్రేక్ చేసింది. తర్వాత ఇక్కడ అప్ ట్రెండ్ మనం షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కంటిన్యూషన్ రివర్సల్ క్యాండిల్స్ అన్నీ ఉంటాయి. మీకు క్యాండిల్స్టిక్ సైకాలజీ నేను చెప్తాను టోటల్గా. ఈ రకంగా వర్క్ చేస్తుంది కంప్లీట్గా మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది. సో మీరు ఈ బేసిక్స్ని మీరు మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ ఈ వీడియో చూడండి. మళ్ళీ డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా? సో టుడే ఇంత. ఇది నెక్స్ట్ క్యాండిల్స్టిక్ సైకాలజీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. చార్ట్ రీడింగ్ ఏ విధంగా క్యాండిల్స్టిక్ని యూజ్ చేసి చార్ట్ రీడింగ్ చేయాలి, సింగిల్ క్యాండిల్స్టిక్స్, డబుల్ క్యాండిల్స్టిక్స్, త్రిబుల్ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి ఏ రకంగా ఇండికేషన్ ఇస్తే వాటిని ఏమంటారు అనేది నెక్స్ట్ క్యాండిల్స్టిక్ సైకాలజీ క్లాస్లో మనం నేర్చుకుందాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.